కనపట్లేదా? కళ్ళు కనపట్లేదా? చీకట్లో కనపడలేదు. రేయ్, ఇంకా ఇక్కడ ఇంటర్వెల్ కూడా అవలేదురా. ఎవడైనా బయటికి వెళ్తే ఇంటర్వెల్లో వెళ్తాడు, లేదా సినిమా అయిపోయిన తర్వాత వెళ్తాడు. నువ్వేంట్రా అటు ఇటు గంట టైంలో వెళ్తున్నావు? అంటే చీకట్లో కనపడలేదు భయ్య. చూసుకోక్కర్లే. ఏంటి కార్తిక్ సైలెంట్ గా ఉన్నావు? నీదే మిస్టేక్ కనపడుతోంది కదా, సారీ చెప్పు. సే సారీ టు పూరి. బాబు చెప్పడు సారీ. ఎందుకు సారీ చెప్పాలి? ఈ అమ్మాయి నీ వైఫా, గర్ల్ ఫ్రెండా, అట్లీస్ట్ ఫ్రెండా? వాడెవడో చీకట్లో కాలు పెట్టాడు, బాబు వచ్చి అమ్మాయి మీద పడ్డాడు. నువ్వు ఇల్లీగల్ ఎఫైర్ నడుపుతున్నావు, వీళ్ళందరూ నీకు సపోర్ట్ చేస్తున్నారు. సిగ్గులేదా? వెళ్ళి కూర్చోడే, తాట తీస్తా. సార్ తాట అంటే ఏంటి సార్? తాటంటే తాటే. అదే సార్, ఆ తాట ఏంటి? వెళ్ళి మీ అమ్మమ్మ నాకు చెప్తుంది. కూర్చో. థ్యాంక్ యూ సార్, సేవియర్లో వచ్చి సేవ్ చేశారు. జస్ట్ ఇది ఫస్ట్ సీనే, మళ్ళీ కలుద్దాం. ఏంటి డాడీ ఇలా జరిగింది? మేఘనా పద. అందరూ జంటలుగా వచ్చాను, నేను ఒక్కడిని సింగిల్గా వచ్చాను. ఏంటి అలా చూస్తున్నావు? పక్కనే ఉన్నాడు, చూసుకో. సార్ రండి, ఈ రియాక్షన్ లో సూపర్ గా ఉన్నారు. ఒక గ్రూప్ సెల్ఫీ తీసుకున్నాం. రే 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 నా లైఫ్ లోనే హ్యాపీ రియాక్షన్ లేకుండా చేశారు కదరా. సెమిస్టర్ లో చెప్తాను మీ సంగతి. ఈ లైఫ్ కి సార్ మంచి జాబ్, చేతిన శాలరీ. అయితే ఎలా పోరా, నా వైఫ్ నా నుంచి దూరం చేస్తారుగా. సార్ మీరు మేడం విడిపోవడానికి కారణం మేమే కదా. మీరే. మీ ఇద్దరిని కలిపే బాధ్యత కూడా మాదే. మేడం ఇప్పుడే లైబ్రరీ వైపు వెళ్ళారు, మీరు పదని చెప్తారా? వద్దురా బాబు, మీకు మీరు చేసే హెల్ప్ ఒక దండం. మీరు ఇక్కడ చెప్పేది ఒకటి, అక్కడ జరిగేది ఒకటి. నా వైఫ్ చేతితో దెబ్బలు తినే ఓపిక నాకు అస్సలు లేదు. నేను బయలుదేరుతా. సార్ ఈ ఒక్కసారి నన్ను నమ్మండి. రే పట్టుకొచ్చాను సార్. వదలండి రా, బిహేవ్ యువర్ రే. హాయ్ మ్యామ్, మీతో కొంచెం మాట్లాడాలి. ఆ చీటర్ గురించేనా మాట్లాడాలి? అది కాదు మేడం, సార్ మీ వెంట 3 years తిరిగారంటే మీ మీద లవ్ లేకుండానే తిరుగుంటారా? అంత లవ్ ఉంటే వేరే అమ్మాయితో కౌన్సిలింగ్ ఎలా వెళ్తాడు? మీ మీద ప్రేమ ఉంది కాబట్టి ఆ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికినా మిమ్మల్ని కౌన్సిలింగ్ తీసుకెళ్ళడం ఇష్టం లేక సార్ బాధపడుతున్నారు. అంతలో మా ఎదో ఒకడు అలా సెట్ చేశాడు. ఇంకొక ఎదో సరదా కోసం దాని సెల్ఫీ తీయడం, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, అది వైరల్ అవడం, మీ దాకా రావడం, సార్ కర్మ కాలటం అంతా అలా జరిగిపోయింది మేడం. నిజంగా మీరంటే సార్ కి ప్రాణం మ్యామ్. ఓకే కార్తీక్, నేను ఆలోచిస్తాను, మీరు వెళ్ళండి. సార్ మేడం ఒప్పేసుకున్నారు, రండి. అరే నేనెప్పుడు ఒప్పుకున్నాను? కార్తీక్ సారీ. కార్తీక్ చెప్పిన దాంట్లో నిజం ఉందనిపించింది. నీ మీద నాకు కూడా ప్రేమ ఉందని గుర్తు చేశాడు. నా మీద మీకున్న ప్రేమని నిజం అనిపించేలా చేశాడు. ఐ లవ్ యూ సునంద. లవ్ యూ టూ. థ్యాంక్ యూ. సార్ ఇది లైబ్రరీ. సారు మేడం కలిసిన ఆనందంలో ఒక సెల్ఫీ రా. రేయ్ ఏంట్రా అది? మీరు మేడం కలిసిన ఆనందంలో ఒక సెల్ఫీ సార్. రేయ్ లాస్ట్ టైం నువ్వు తీసిన సెల్ఫీకే లైఫ్ సంకనాకపోయింది. ఇప్పుడే ఫ్యామిలీస్ కలుస్తున్నావు, మళ్ళీ ఏంట్రా బాబు? నీకు నీ సెల్ఫీకే దండం. వదిలేరా, మమ్మల్ని వదిలేరా బాబు. పదండ్రా పోదాం. నాకేం తెలీదు, వాళ్ళే వద్దంటే. లాస్ట్ టైం నా తప్పేం లేదు. అమ్మయ్యా నా బాబా ఇంటి దగ్గర. ఇప్పుడు ఏం చేద్దాం డాడీ? కార్తిక్ కాల్ చేయమ్మా. కాల్ చేసి ఏం మాట్లాడాలి? హాఫ్ అన్ అవర్ లో పార్క్ రమ్మని చెప్పు. ఎందుకు? ఏ లవ్వర్ అన్నా గర్ల్ ఫ్రెండ్ చెప్పిన టైం కన్నా ముందే వచ్చేస్తాడు. వెయిట్ చేయించడం. ఒకవేళ నేను వెయిట్ చేస్తే ఖచ్చితంగా సారీ చెప్పి తీరాల్సిందే. ఈసారి మన ప్లాన్ వర్కౌట్ అయి తీరుతుందిరా. చెయ్యి. కార్తిక్ చెప్పిన టైంకి వస్తే? వస్తాడు కానీ నేనంటేస్తాగా. కాల్ చేసి ఏ రూట్ లో వస్తున్నాడో కూడా అడుగు. చెయ్యి. హలో. హలో కార్తిక్. హాయ్ మేఘ్నా. అర్జెంట్ గా 30 minutes లో పార్క్ కి వస్తావా? 30 minutes లో కాదు, 15 minutes లో వస్తా. నీకేమైనా ప్రాబ్లమా? అలానేం కాదు, జాగ్రత్తగా రా. ఏ రూట్ లో వస్తున్నావు కార్తిక్? రోడ్ నెంబర్ 45. ఓకే కార్తిక్. డాడీ, కార్తిక్ 15 minutes లో రోడ్ నెంబర్ 45 మీదుగా వస్తున్నాడు. వాడు 15 minutes లో రాకుండా నేను ఆపుతాగా. వాడి చేత నీకు సారీ చెప్పిస్తా, ఆ తర్వాత నీ చేత వాడికి సారీ చెప్పిస్తా.
parents the matter. Karthik, up. కార్కి ఏమైంది అంకుల్? కార్కి ఏదో ట్రబుల్ వచ్చిందా? నువ్వు కాలేజీకేనా? మేఘ్నా కాల్ చేసి పార్క్కి రమ్మంది అని తెలిస్తే తిడతాడేమో. ఏంటి ఆలోచిస్తున్నా? అవును అంకుల్, కాలేజ్కి. నేను కూడా కాలేజీకి వస్తున్నాను. ప్రిన్సిపల్ కలిసి చాలా రోజులైంది. పద వెళ్దాం. ఏంటే నేను ఈ బైక్ ఎక్కడ ఇష్టం లేదా ఏంటి? అదేం లేదు అంకుల్. పదా టైంకి తగులుకున్నాడు. ఇదిగో ఒక్క నిమిషం. మళ్ళీ ఏమైంది అంకుల్? ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది. ఐస్ క్రీమా? నీకు? నాకేమో. నాకు తినాలనిపిస్తుంది. డాడీ కార్తిక్ ని క్యాచ్ చేశాడో లేదో. ఐస్ క్రీమ్. టీ టైంలో ఐస్ క్రీమ్ తినేవాడిని ప్రపంచంలో ఈయనే చూస్తున్నా. అయినా టైం అయిపోతుంది. మేఘ్నా వెయిట్ చేస్తుంటాడు. ఈయన నుంచి ఎలా తప్పించుకోవాలో ఏంటో. వీళ్ళిద్దరూ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. కార్తిక్ 2 hours నుంచి వెయిట్ చేస్తున్నాను నీకోసం. మీ అబ్బాయిలందరూ ఇంతే. లవ్ లో పడేదాకా మా వెంట పడతారు. మేము ఓకే చెప్పాక ఇదిగో ఇలా వెయిట్ చేస్తారు. ఆపని గోలా. అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా మాట్లాడతావు. లేట్ గా వచ్చిందే కాకుండా నేను బాధపడుతుంటే నీకు గోల్లా కనిపిస్తోందా? కనీసం సారీ చెప్పలేదు. సారీ చెప్పు నాకు. సారీ చెప్తే జరిగింది తిరిగి వస్తుందా? అసలు ఏం జరిగిందో తెలుసుకోవా? చెప్పు మరి ఏం జరిగిందో. ఎవడు అలా చూస్తున్నాడు? సౌండ్ లేదు. కంపెనీ బకెట్ తెరిచాడా? అయితే గూగుల్ తెలని అడగాలి. చల్లపల్లి చేయాలి అక్కడ. హలో బాబాయ్, అంకుల్ ఏంటంటే చూస్తున్నాడు? సారీ చెప్పారు. ఎక్స్పెక్ట్ చేస్తావు కదా నువ్వు. అస్సలు చెప్పు. ఎక్కడ మా డాడీ? ఏ హాస్పిటల్లో జాయిన్ చేశారు? మీ ఫాదర్ హాస్పిటల్లోనే. డాడీ ఎలా జరిగింది? ఆ కార్తిక్ గారిని టైంకి రాకుండా ఉండడానికి టైం పాస్ చేస్తుంటే మళ్ళీ కాట్రవల్లి గారు అడ్డొచ్చాడు. పడిపోయాను. ఇదిగో. అయినా వాడికి మన ప్లాన్స్ తెలుస్తున్నట్టు ఇలా ప్లాన్స్ ఫెయిల్ చేస్తున్నాడు డాడీ. నువ్వేం కంగారు పడకమ్మా. నా దగ్గర సూపర్ ప్లాన్ ఇంకోటి ఉంది. ఈసారి ఏం ఎరగొట్టుకోవడానికో? డాడీ ఇప్పటి వరకు ప్లాన్స్ అన్ని మీరు వేశారు. ఈసారి నేను వేస్తాను ప్లాన్. ఏంటమ్మా ప్లాన్? చెప్పండి డాడీ, చేసి చూపిస్తాను. రేపు నా బర్త్డే. పార్టీకి పిలిచి అక్కడ ప్లాన్ చేస్తాను. ఓ సారీ, ఈ టెన్షన్ లో నీ బర్త్డే సంగతే మర్చిపోయాను. అడ్వాన్స్ బర్త్డే విషెస్ రా. థ్యాంక్ యూ డాడీ. అయ్యగారు, ఏమ్మా? ఈసారి మా మామగారికి బాడీ పెయిన్స్ అండి. జ్యూస్ తాగిరాయినా రాశాక జ్యూస్ తాగినా? పర్లేదు, తాగుతూ చెప్పండి, నేను రాసుకుంటాను. డాక్టర్ అయిపోయావు, రాసుకో. నీ లవ్ స్టోరీ ఎంతవరకు వచ్చిందిరా? క్లాస్ రూమ్ దాటి థియేటర్ పార్క్ వరకు వచ్చింది డాడీ. మరి అమ్మాయిని ఇంటికి ఎప్పుడు తీసుకొస్తున్నావు? ఈరోజే మేఘ్నా బర్త్డే డాడీ. ఓహో యా, నేనే ఇంటికి తీసుకొద్దామని ఆలోచనలో ఉన్నాను. ఇంట్లో మీరే అడిగేశారు. శుభం. రే ఎక్కడ ఆపరా? ఎందుకు? నువ్వు వెళ్ళు, అటు వెళ్ళి చెప్తా. ఓకే ఓకే. పైకి వెళ్తా. ఏం కావాలి సార్? ఏం డాడీ వెతుకుతున్నారు? బాబు, దీన్ని గిఫ్ట్ ర్యాప్ చేసి ఇచ్చేసి హ్యాపీ బర్త్డే టు మేఘనా అని రాయడం మర్చిపో. థ్యాంక్ యూ. ఎందుకు డాడీ ఇప్పుడు ఇవన్నీ? ఈరోజు మేఘనా బర్త్డే అన్నావు కదరా, ఈ గిఫ్ట్ ఇచ్చి తన ఇంటికి తీసుకురా. నేను మీ అమ్మ తనతో మాట్లాడాలి, మ్యాండేటరీ. ఎందుకు? కొంప తీసి కట్నం ఏమైనా అడుగుతారా ఏంటి? కట్నం కాదురా, ఆ అమ్మాయి నీ గురించి ఎంత తెలుసుకుందో మేము కూడా తెలుసుకోవాలి కదా. అది ఈ రోజు నా ప్లాన్ నుంచి కార్తిక్ తప్పించుకోలేడు. ఎలాగైనా సారీ చెప్తాడు. ఈ రోజుతో నా ప్రాబ్లం క్లియర్. Thank you.
పాడు చేసావు. సారీ. కస్టమర్స్ ఎలా బిహేవ్ చేయాలి తెలీదా? అసలు ఏంటి సర్వింగ్ ఏంటి అసలు? ఇలా నేనా సర్వ్ చేసేది? సారీ. సారీ ఏంటి? సారీ చెప్తే అయిపోతుందా? ఇంత కాస్ట్లీ డ్రెస్ తెలుసా ఇది? ఇంత ఖరాబ్ చేసావు చూడు. హలో అన్నట్టు మీరేదో ప్లాన్ చేస్తున్నట్టు నేను చెడగొట్టాను కదా. కొంప తీసి ఈ ప్లాన్ మీది కాదు కదా. చిచి అలా ఏం లేదు సార్. మీ ఫేస్ రీడింగ్ చూస్తే నాకు అలా అనిపించింది. ఒరే కుట్ల కూపం హంవాడ, ప్లాన్స్ అన్ని తెలిసినట్టు కరెక్ట్ టైంకి వచ్చి చెడగొట్టిందే కాక ఐ హేట్ సారీస్ అంట. ఆ కార్తిక్ గాడే అనుకుంటే వాడిని మించిన తిక్కలోడ్లా ఉన్నాడు వీడు. ఎగ్జాక్ట్లీ నేను తిక్కలోనే. ఐ హేట్ సారీస్.